దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తుంగభద్ర నది పరివాహకాల్లోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి 9 మంది సభ్యులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ సంయుక్త కమిషనర్ సంజయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్లు హాజరై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్ర జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై చర్చించారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కమిటీకి కేంద్ర జలసంఘం సభ్యుడిని చైర్మన్గా నియమించగా తుంగభద్ర బోర్డులో సభ్యులైన కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు, సిడబ్ల్యూసీకి చెందిన పలు విభాగాల చీఫ్ ఇంజనీర్లు తుంగభద్ర బోర్డు కార్యదర్శిని సభ్యులుగా నియమించారు. తుంగభద్ర నది పరివాహకంలోని సమస్యలను అధ్యయనం చేసి 6 నెలల్లో నివేదికను అందజేయాలని కేంద్రం కమిటీని ఆదేశించింది. న్యాయపరమైన, సాంకేతిక, ఆపరేషనల్, సంస్థాగతమైన అంశాలపై బేసిలోని రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ, తెలంగాణతో పాటు తుంగభద్ర బోర్డుతో సంప్రదింపులు జరపనున్నారు. రాజులిబొండ నీటి మళ్లింపు పథకం కింద సాగునీటి అవసరాలను కమిటీ లెక్కించాల్సి ఉంది.